మరో ఉత్తరం చూద్దామండి. ఉడుపు నుంచి శిరీష రాస్తున్నారు. వినాయక వ్రతకల్పం అంటారు, అసలు కల్పం అంటే అర్థం ఏమిటి తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ కల్పం అనే మాట వేదాల నుంచి మనకు వచ్చినటువంటిది. వేదానికి 6 అంగములు ఉన్నాయి. శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్ప అని చెప్పబడుతుంది. కల్పం అన్నప్పుడు వేదాల్లో చెప్పినటువంటి విధానాలు ఏ విధంగా ఆచరించాలో చెప్పేదానికి కల్పము అని పేరు. మరొక పేరు కల్పం అని ఎందుకు వచ్చిందంటే, కల్పం అంటే సమర్థత అని అర్థం. ఆ పని చేయడం వల్ల మనం ఫలితం పొందడానికి సమర్థులం అవుతాం గనక ఆ పని యొక్క రీతిని చెప్తూ ఆ సమర్థతను ప్రసాదిస్తుందని కల్పము అని పేరు. ఇది వేదముల్లో యజ్ఞ విధుల్ని చెప్పేది కల్పము. అదేవిధంగా ఆ యజ్ఞములకు మరొక రూపమే వ్రతం కూడా. వ్రతము, యజ్ఞము వేద శబ్దములు. అవి చేసే విధానం ఏ శాస్త్రంలో ఉందో దాన్ని కల్పము అని అంటారు. అలాగే వ్రతములన్నీ కూడా చెప్పబడిన శాస్త్రాన్ని వ్రతకల్పాలని అంటారు. వినాయకుడు వ్రతం కూడా శాస్త్రోక్తం గనక దీన్ని కూడా వ్రతకల్పమని. అందుకే కల్పోక్త విధినా అని సంకల్పంలో మనం చెప్పుకుంటాం. అందులో కూడా సంకల్పం అనే మాట ఉన్నది మనకి ఇక్కడ. ఆ కల్పము అంటే సమర్థతనిచ్చేటువంటి క్రియ, దాన్ని తెలియజేసే శాస్త్రం. అందుకే ఇది వినాయక వ్రతకల్పం అని చెప్పబడుతున్నది.